హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు దెబోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే మటన్ కర్రీ. మా బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా బిడ్డే మటన్ కూర చేయమంటే నేను మటన్ కూర చేస్తున్నా. ఎలా చేయాలో చూపిస్తాను. అంటే ఇది ఒక వెరైటీగా చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇల్లు అయితే మా బిడ్డ వాళ్ళది, ఆమె కిచెన్. ఇది మా బిడ్డ వాళ్ళ కిచెన్. కిచెన్ చూడండి, కిచెన్ బాగుంది. ఇదంతా మంచిగా సదురుకుంది. ఇదంతా ఇవన్నీ మొత్తం శిల్పలాలు ఇవన్నీ మంచిగా నీట్గా సదురుకుంది. ఇది చిన్న కిచెన్ అనమాట. ఓకేనా? ఇప్పుడైతే ఏమేమి వేయాలో చూపిస్తాను. 1 చెంచా నువ్వులు, కాజు, సాజీరా, పట్ట, ఇలాచి, కొద్దిగంత స్టారు, జీలకర్ర, మన ధనియాలు ఇవన్నీ వేసేస్తున్నాం. ఉల్లిగడ్డ 2 పెద్ద ఉల్లిగడ్డలు, 3 టమాటా, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ దీనికి కావాల్సిన పదార్థాలు. అల్లం వెల్లిగడ్డ కూడా వేసేటప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడైతే కుక్కర్లో నేను ఈ మటన్ అనేది వేసేస్తున్నా. ఇది మటన్ ఏంటంటే నేను ఉడికించుకుంటున్నా. ఉడికించుకొని మళ్ళీ మనం కుండలో వేసుకుందాం. ఇలా కొంచెం అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. తర్వాత కొద్దిగంతా పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేస్తున్నా. కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం. కొద్దిగంత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకొని మనం కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మసాలా దినుసులు ఉన్నాయి కదా, ఇవైతే వేయించుకోవాలి. కుక్కర్ అయితే ఇక్కడ పొయ్యి మీద పెట్టుకున్నా. ఇక్కడైతే మసాలా దినుసులన్నీ నేను చేసుకుంటున్నా. నువ్వులు అయితే చిట్టపట్ట అంటున్నాయి. ఇప్పుడైతే ఇవి తీసి పక్కన పెట్టేసుకొని మనం మిక్సీకి వేసుకుందాం. ఫ్రెండ్స్, మసాలాలు వేయించుకున్నాం కదా, ఇవైతే మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు కుక్కర్ కూడా సీట్లు అనేది అయిపోయినాయి. ఒక 5-6 సీట్లు పెట్టినా, 6 సీట్లు పెట్టినా. ఇప్పుడు కుక్కర్ కూడా తీసి పక్కన పెట్టేసుకొని మనం వేరే చూపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? మట్టి కుండ పెట్టుకున్నా. దీంట్లో 4 పావుల నూనె వేస్తున్నా. 4 పావులు వేసిన నూనెలో. తర్వాత కొంచెం చెక్క వేస్తున్నా. ఆల్రెడీ నూనె మసులుతుంది కొంచెం దగ్గర. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసేస్తున్నాం. కొంచెం కరివేపాకు కూడా వేసినాం. 4 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అయితే మెత్తగా ఉడికించుకోవాలి. నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. 2 చెంచాలు అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ అయితే మొత్తం పచ్చివాసన పోయింది. ఇప్పుడైతే ఇందులో మనం కారం, ఉప్పు వేసుకున్నాము. నేనైతే కారం 3 చెంచాల కారం వేస్తున్నా. 3 చెంచాల కారం. ఉప్పు అయితే రుచికి తగ్గినంత వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు అయితే ఆల్రెడీ అందులో కూడా వేసినాం కదా, వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఏవైతే కట్ చేసుకున్నామో ఇవి కూడా ఇళ్ళదే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవన్నీ మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. ఇవి మెత్తగా మంచిగా ఉడికిపోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే తీసుకుందాం. ఇగో ఒక 5-6 సీట్లు 5 సీట్లు అయితే పెట్టినాం. 5-6 పెట్టినా. ఇప్పుడు ఈ కూర అంతా ఇంట్లో వేసేసుకుందాం. మట్టి కుండలో కూర అయితే ఇంట్లో వేసేస్తున్నా. వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో మసాలా కూడా ఇలా వేసేసుకోవాలి. ఏదైతే ఇలా వేసేస్తున్నా. వేసేసుకొని కలుపుకోవాలి మంచిగా. మనం టిక్కుగా కావాలంటేనేమో ఇట్లా పెట్టుకోవచ్చు. వాటర్ వేసుకోవాలి. పలుసగా కావాలంటే కొన్ని వాటర్ వేసేసుకుంటే
సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడైతే కొంచెం అంత జీలకర్ర పొడి వేస్తున్నాను నేను. జీలకర్ర పొడి వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. మనకు ఏందన్నా మసాలాలు ఉంటే గ్యాస్ ప్రాబ్లం అనేది రానియదనమాట జీలకర్ర. నేను ప్రతి దాంట్లో జీలకర్ర పొడి వేస్తాను. ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది. దగ్గరికైనా కూడా చూడండి, దగ్గరికైనా ఎట్లా ఉంది. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొద్దిగా అయితే కొత్తిమీర వేస్తున్నా. వేసేసి దించేసి బగారా రైస్ వండినాం మేము. బగారా రైస్లో నేను తిని కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నం వేసుకొని తిని చూద్దాం. స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బగారా రైస్ కూడా చేసిన. బగారా రైస్ అయితే చూపెట్టలేదు కానీ ఇప్పుడు ఇదైతే వంట చేసేసినాం. ఇప్పుడైతే మనం ఈ మటన్ కర్రీ అయితే వేసుకొని చూద్దాం. ఎంత బాగా చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. ముక్కలు అయితే మంచిగా ఉడికినాయి. మనం కుక్కర్లో వేసి వండినాం కదా, చాలా బాగుంది. నా మూతికాడు కోతిలాగా వీడు కూర్చోండి కదా. ఎట్లుంది చెప్పు, మొత్తం తిన్నాక చెప్పు. చాలా బాగుంది. బగారా రైసు, మటన్ కర్రీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కామెంట్ చేయండి మీరేం వంట చేసుకోరో సండే రోజు. ఇది సండే స్పెషల్గా చేసినాం. మీరేం చేసారో కామెంట్ చేయండి. ఓకేనా.